వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోండి అంటూ గ్రామస్తులు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని అన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 2 సంవత్సరాల నుంచి లైట్ పెట్టమంటే లైట్ పెట్టకుండా కాలయాపన చేసే దళితులపై వివక్ష చూపడమే కాకుండా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని, ఇలాంటి సెక్రటరీ మాకొద్దని అన్నారు. తాము జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఈ మధ్యకాలంలో లైట్ పెట్టిందని అన్నారు. అనేక ఏళ్ల నుంచి గ్రామంలో విధులు నిర్వహిస్తూ ఉదయం నుంచి కేవలం 11 నుంచి 12 గంటల వరకు ఉండి వెళ్లిపోతుందని గ్రామస్తులకు అందుబాటులో ఉండబోరని వారు పేర్కొన్నారు. తమ ఇంటి స్థలం వేరే వారు కబ్జా చేస్తే వారికి వత్తాసు పలుకుతున్నారని, మాకు న్యాయం చేయడంలో విఫలమవుతోందని అన్నారు. మిగతా స్థలం మొత్తం నాది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అని బెదిరిస్తుంటే మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకొని, మేడం ఇవ్వను అని అంటే కూడా కంప్లైంట్ చేసి మరి ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది కదా. ఆ ఓనర్షిప్ సర్టిఫికేట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మోటివేషన్ చేయించేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఇచ్చాను, గ్రామ పంచాయతీ రికార్డుకు మార్చమని. అయితే నేను మార్చాను, నా ఇష్టం, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనేం భయపడను అని చెప్పేసి మాకు గ్రామ పంచాయతీ కూడా ఎందుకు వస్తున్నారు మాటకి మీరు రావద్దు అని చెప్పేసి మాకు బెదిరించడం జరుగుతున్నది. అయితే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ మండల అధికారులకు చెప్పడానికి మళ్ళీ నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి తిరగడం జరుగుతుంది. కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. కావున వాళ్ళు వచ్చి ఇలా వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి చూపించారు, చెప్పారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అధికారులు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమేం చేస్తున్నాను అంటే, లేదు వాళ్ళదే స్థలము, వాళ్ళు కూడా మా స్థలమే అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు హుమ్నాపూర్లో ఒక ఇల్లు స్థలం నేను కొనుక్కున్నాను. దాదాపు 2006లో తీసుకున్న నుంచి గ్రామ పంచాయతీలో ట్యాక్స్ నెంబర్ అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే మా పక్కింటి ఆయన గడ్డం చిన్న వీరిశం అని ఆయన దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నాడు. ఏదైనా అంటే దౌర్జన్యంగా ఎదిరించడం కానీ ఏదైనా సమాచార చట్టం కింద 27వ తారీఖు 2వ నెల 2024లో నేను ఆమెకి ఇచ్చాను, పంచాయతీ కార్యదర్శి హుమ్నాపూర్ గారికి. ఇప్పటి వరకు అసలు ఏ రెస్పాన్స్ లేదు. గ్రామ పంచాయతీకి వెళ్తేనేమో సంతకం పెడితే ముద్ర వేస్తే సంతకం పెట్టాను, ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే నేను తీసుకోను, మీరు ఎక్కడికైనా తీసుకోండి అని చెప్పేసి అని బెదిరిస్తుంది. ఇప్పుడు 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు. దయచేసి అధికారుల ద్వారా మా స్థలం మాకు ఇప్పించండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పొద్దున 9 గంటల నుంచి మీరు జీపీలో ఉన్నా, ఇప్పుడు వచ్చి నేను అడిగింది నేను అడగ ఉన్నా కదా, నాకు మీరు జీపీలో ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి బాగుంటుంది. రావద్దు. ఇప్పుడు మీ విలేజ్లో మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు నేను భయపడాలి. ఎందుకు వస్తున్నారు కేసు పెడతా అని చెప్పేసి అంటే మేమేం కావాలి, కేసు పెడతానంటే పొద్దున 9 గంటల నుంచి మీరు జీపీలో ఉన్నా, ఇప్పుడు వచ్చి నేను అడిగింది నేను అడగ ఉన్నా కదా, నాకు మీరు జీపీలో ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి గ్రామ పంచాయతీ బాగుంటుంది అని బెదిరిస్తుంది. రావద్దు. ఇప్పుడు మీ విలేజ్లో మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు